సింహాచల శ్రీ అప్పన్న స్వామి గిరి ప్రదక్షిణ అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. సింహాచలం దేవస్థానం అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు స్వామివారి పూలరథాన్ని ప్రారంభించారు. అనంతరం లక్షలాదిగా భక్తులు గిరి ప్రదక్షిణ ప్రారంభించారు. సింహగిరిలు అప్పన్న స్వామి నామస్మరణతో మారుమోగుతున్నాయి. గిరి ప్రదక్షిణపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాము అందిస్తారు. సింహాచల శ్రీ అప్పన్న స్వామి గిరి ప్రదక్షిణ కొద్దిసేపటి క్రితమే అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. సింహాచల దేవస్థానం అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు కొద్దిసేపటి క్రితమే ఆ స్వామివారి విగ్రహంతో ఉన్న రథాన్ని పూల రథాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. దీంతో ఆయనతో పాటు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మరోవైపు విశాఖ ఎంపీ శ్రీభారతి కూడా స్వామివారి ఏదైతే స్వామివారి విగ్రహాలు ఉన్న అప్పన్న స్వామి విగ్రహాలు తో బయలుదేరిన పూలరథాన్ని కూడా కొద్దిసేపటి క్రితమే ప్రారంభించడం జరిగింది. ఈ మొత్తం చూస్తే అప్పన్న స్వామి గిరి ప్రదక్షిణ ప్రతి ఏటా కూడా ఆషాఢ మాస పౌర్ణమి రోజు పౌర్ణమి సందర్భంగా చతుర్దశి నాడు కూడా ప్రతి ఏడాది కూడా ప్రారంభమవుతుంది. మొత్తం ఇక్కడి నుంచి ఏదైతే ప్రతి విజయవాడలో చూడవచ్చు అప్పన్న స్వామి దేవస్థాన తొలిపావంచ వద్ద మొత్తం భక్తులంతా కూడా ఇక్కడే కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇక్కడి నుంచి గిరి ప్రదక్షిణ ప్రారంభిస్తారు. ఇక్కడి నుంచి చుట్టూ ఇక్కడ నుంచి 32 కిలోమీటర్ల వరకు కూడా తిరిగి మళ్ళీ ఇదే ప్లేస్కి వచ్చిన తర్వాత గిరి ప్రదక్షిణ కూడా పూర్తవుతుంది. మొత్తం భక్తులంతా కూడా మధ్యాహ్నం ఏదైతే అమ్మవారు స్వామివారి రథం ప్రారంభించిన తర్వాత భక్తులంతా ఒకేసారి కూడా వేలాది మంది కూడా రథంతో పాటు కూడా గిరి ప్రదక్షిణ ప్రారంభించారు. ఇక్కడ నుంచి కూడా 32 కిలోమీటర్ల మేర గిరి ప్రదక్షిణ జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా 32 కిలోమీటర్ల మేర ప్రారంభించిన తర్వాత అంటే స్వామివారికి ఏదైతే అప్పన్న స్వామికి సంబంధించి 32 కిలోమీటర్లు కూడా ఒక చరిత్ర ఉంది. ఏదైతే ఎవరైతే ప్రహ్లాదుడు హిరణ్యకశిపుణ్ణి వధించిన సమయంలో వరాహలక్ష్మి స్వామి వారిని ఒక కోరిక అడుగుతారు. అదే వరాహలక్ష్మి స్వామి స్వయం అడిగినప్పుడు ఆయన అదే రూపంలో హిరణ్యకశిపుణ్ణి వధించే సమయంలో వరాహలక్ష్మి స్వామి 32 అవతారాల్లో కనిపించడాన్ని కూడా ఒక పురాణాల్లో గాథ ఉంది. ఈ సందర్భంగా మరోవైపు చూస్తే 32 కిలోమీటర్ల ఈ కొండ చుట్టూ కూడా ప్రదక్షిణ కూడా 32 కిలోమీటర్లు చేయడం కూడా యాదృచ్ఛికంగా ఒక విధంగా కలిసి వచ్చే అంశం అని చెప్పవచ్చు. మరోవైపు 32 కిలోమీటర్ల ఏదైతే గిరి ప్రదక్షిణతో చేయడం వల్ల ఒకసారి భూమిని చుట్టి వచ్చినంత ప్రతిఫలం కలుగుతుంది అనేది కూడా భక్తుల నమ్మకం. ఇదో మరోవైపు ఏదైతే ఆషాఢ పౌర్ణమి చతుర్థి నాడు ఏదైతే స్వామివారి కొండ చుట్టూ తిరిగితే ఆ స్వామివారి కొండపై ఉన్న కొన్ని వందల రకాల మూలికలకు సంబంధించిన ఏదైతే ఉందో ఆ గాలి తగలడం వల్ల భక్తులకి ఆరోగ్యం సిద్ధిస్తున్నది కూడా ఒక రకమైన నమ్మకం. దీనికి సంబంధించి కూడా మనం చూడొచ్చు కొన్ని వేల మంది భక్తులంతా కూడా గిరి ప్రదక్షిణకు తరలి వస్తున్నారు. అక్కడ తొలిపావంచ వద్ద కొబ్బరికాయ కొట్టిన తర్వాత సార్ ఎక్కడి నుంచి వచ్చారు? ఎన్నోసారి ఇది మీరు రావడం? నేను 10వ సారి రావడం. మాది వైజాగే మాధవధార. చాలా సంతోషంగా చాలా ఆనందంగా ఉంటుంది సార్. సో గిరి ప్రదక్షిణ చేయగానే సో అనుకున్న కోరికలు నెరవేరుతాయి. సో అనుకున్న కోరికలు తీరుతాయి. ప్లస్ మేము ఈసారి 10 సార్లు ఇప్పుడు వరకు రావడం. సో చాలా సంతోషంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. సో ఆ స్వామి అనుకున్న కోరికలు నెరవేరుస్తాడు. సో ఆ నమ్మకంతో మేము ఈసారి కూడా రావడం. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము బొబ్బులు సార్. బొబ్బులు సార్ బాగుంది సార్. చాలా బాగుంది సార్. వేగంగా మొదటి సార్. అంటే చాలా సంతోషంగా ఉంది సార్. భగవంతుడి కాడికి కదా కోరిక నెరవేరితే అందరూ రావడం వచ్చాం. చాలా బాగుంది. మీరు ఎక్కడి నుంచి? స్టీల్ ప్లాంట్. 5వ సారి. నమ్మకం ఏంటి? గిరి ప్రదక్షిణ చాలా మంచిదని అందరూ వస్తుంటాం. ఆ నమ్మకం మీద వస్తుంటాం ప్రతిసారి. పవర్ఫుల్ గాడ్. పోల్బో కాలనీ విజయనగరం. నేను సింగర్ని, ప్రోగ్రామ్స్ చేస్తుంటాను. కానీ ప్రతి సంవత్సరం వద్దాం అనుకున్నా రావడం అవ్వలేదు. ఈ సంవత్సరం వచ్చానండి. తండ్రి ఇంకా అక్కడ నుండి అతనే నడిపించారు అంతే. జై సింహాద్రప్పన్న. మొత్తం చూస్తే భక్తులకి ప్రగాఢమైన నమ్మకం. అంటే గిరి ప్రదక్షిణ చేయడం వల్ల ఆరోగ్యం సిద్ధిస్తుంది, సకల ఐశ్వర్యాలు కలుగుతాయి అనేది కూడా భక్తులు నమ్మకం. ఎక్కడి నుంచి వచ్చారు? మేము పెందెత్తు నుంచి వచ్చాం. ఇదే ఫస్ట్ టైం అండి రావడం. ఏమనిపిస్తుంది గిరి ప్రదక్షిణ చేస్తుంది? చేయాలనిపిస్తుంది, అందుకనేసే వచ్చాము. దేవుడా మా కులదైవం అండి సింహాద్రప్పన్న, అందుకనేసే. మేము పులగానపల్లి రోడ్ నుంచి వచ్చాం. పులగానపల్లి రోడ్ 6వ సారి. బాగుందంటే అనిపిస్తుంది. భగవంతుడు ఉన్నాడని మాకు నమ్మకం, అందుకని నడుస్తున్నాం మేము. ఆ ఓపికని భగవంతుడు ఇస్తున్నాడు మాకు, నడిచే ఓపికని, అందుకే వస్తున్నాం. పునగానపల్లి నుంచి వచ్చి 7వ సారి. రావాలనిపిస్తుంది, వచ్చేటట్టు ఇంకా రావాలి. ప్రతి ఇయర్ రావాలని మొక్కుకుంటున్నాం. మేము యలమంచిల నుండి వచ్చామండి. ఇది మొదటిసారి రావడం అండి. చాలా బాగుందండి. ఇది నేను 6వ 6th టైం ఇది రావడం. ఇది చాలా బాగుంది. అనుకుని అన్నీ జరుగుతున్నాయి.
ఏదో చిన్న కష్టం ఉంటుంది కానీ ఆ భక్తి ఏమి అనిపించదు అలాగా. బాగుంది అంతా, చాలా బాగుంది. ఎలమంచిలండి అండి. ఇదే ఫస్ట్ టైం అండి మేము. ఇంకా తిరగాలి కదండి, తిరిగితే తెలుస్తుంది ఎలా ఉంటుందండి. భక్తులకి చాలా రకమైన నమ్మకం. అంటే స్వామివారి కొండ చుట్టూ తిరిగితే ఆరోగ్యంతో పాటు ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అనేది కూడా నమ్మకం. మొత్తం మీద 32 కిలోమీటర్ల మేర కూడా భక్తులకి ఎటువంటి అంటే ఇబ్బంది కలగకుండా జిల్లా శాఖ అధికారులు అంతా కూడా ఎక్కడికక్కడ కూడా వారికి సంబంధించి కూడా ఎక్కడికక్కడే కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు కూడా చేశారు. మధ్యలో మెడికల్ క్యాంపులు, వారికి సంబంధించిన నీళ్లు, మరోవైపు వారికి కావాల్సిన పలహారాలు కూడా అన్ని ఎక్కడికక్కడే కూడా వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి కూడా తిరిగి మళ్ళీ ఇదే చోటకి చేరుకునేంత వరకు కూడా వారికి ఎక్కడికక్కడ ఎవరికైనా మెడికల్కి సంబంధించిన ఇబ్బంది వచ్చినా సరే ఎక్కడికక్కడ కూడా మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా కూడా ఎక్కడ జిల్లా యంత్రాంగం అంతా కూడా భారీ ఏర్పాట్లు చేసింది. ఇక్కడ నుంచి కూడా 32 కిలోమీటర్లు అంటే కొంతమందికి 8 గంటలు పట్టవచ్చు, కొంతమందికి 12 గంటలు కూడా పట్టవచ్చు. ఈ రోజు నుంచి రేపు అర్ధరాత్రి వరకు కూడా ఈ గిరిప్రదక్షిణ కొనసాగుతూ ఉంది. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసినట్టు కూడా అధికారులు స్పష్టం చేశారు. దీనికి సంబంధించి ఆర్టీసీ కూడా ఒక ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసింది. ఎక్కడ చుట్టుపక్కల ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి కాకుండా ఉభయ గోదావరి జిల్లాల నుంచి కూడా భక్తులు కూడా వేలాది మంది, లక్షల మంది కూడా వస్తున్నారు. వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా ఆర్టీసీ కూడా మొత్తం మంది 150 పైకి కూడా బస్సులంతా కూడా ఏర్పాటు చేసింది. మరోవైపు చూస్తే ఇక్కడ దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు కూడా భారీగా కూడా ఏర్పాట్లు చేశారు. మరోవైపు చూస్తుంటే వేల మంది పోలీసులతో కూడా ఎక్కడికక్కడ కూడా పోలీస్ శాఖ కూడా పటిష్టమైన ఏర్పాట్లు చేసింది. ఎక్కడ కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా, ఎక్కడైనా ఎటువంటి దొంగతనాలు జరగకుండా కూడా పోలీసులు కూడా భారీగా ఏర్పాట్లు చేశారు. భక్తులైతే ఈసారి కూడా 5 లక్షల నుంచి కూడా 6 లక్షల వరకు కూడా భక్తులు వచ్చే అవకాశం ఉందని కూడా ఈసారి ప్రభుత్వం అంచనా వేస్తుంది. వారికి తగ్గట్టుగా కూడా ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా జిల్లా యంత్రాంగం అంతా కూడా ఏర్పాటు చేసింది. మొత్తం మీద చూస్తే ఈ రోజు నుంచి కూడా రేపు అర్ధరాత్రి వరకు కూడా ఈ గిరిప్రదక్షిణ కొనసాగుతుంది. ఎక్కడా కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా 32 చోట్ల కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మెడికల్ క్యాంపులతో పాటు మరోవైపు నీటి సదుపాయాల ఆహారం, మరోవైపు స్వచ్ఛంద సంస్థలు కూడా చాలా వరకు కూడా ఇందులో అవకాశం కల్పించింది. ఎవరికైనా అల్పాహారాలు కానీ, పాలు కానీ, మంచినీళ్ళు కానీ అందించే విధంగా కూడా వాళ్ళకి కూడా స్వచ్ఛంద సంస్థలు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎక్కడికక్కడ కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది. ఎక్కడైనా ఏమైనా సరే అసాంఘిక కార్యకలాపాలు, దొంగతనాలు జరిగితే అటువంటి వాడిని ఇమీడియట్గా పట్టుకునేందుకు కూడా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసింది. ఎక్కడికక్కడ కూడా ప్రతి 5 కిలోమీటర్లకు ఒకసారి కూడా అంబులెన్స్లు ఎవరికైనా అనారోగ్య సమస్య వస్తే ఇమీడియట్గా కూడా హాస్పిటల్కి తీసుకెళ్లేందుకు కూడా ఎక్కడికక్కడే కూడా వారికి ప్రభుత్వం కూడా ఎక్కడికక్కడ కూడా అంబులెన్స్లు కూడా ఏర్పాటు చేసింది. ఎక్కడికక్కడ మొత్తం మీద చూస్తే ఈసారి గిరి ప్రదక్షిణ అయితే మాత్రం ఒక కన్నుల పండుగ వాతావరణంలో కొనసాగుతుందని మాత్రం చెప్పవచ్చు. మొత్తం మీద చూస్తే ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఉభయ గోదావరి జిల్లాల నుంచి కూడా ఈసారి వేలాది 6 లక్షల పైగా భక్తులు వస్తారని కూడా అయితే ఈసారి జిల్లా యంత్రాంగం అంచనా వేస్తుంది. వీడియో జర్నలిస్ట్ ప్రేమ్తో రాము, ఈబీసీ ఆన్ టీవీ, విశాఖపట్నం.